తన భార్య కాకుండా ఇతర స్త్రీల పట్ల పురుషుడు ఆసక్తి చూపడానికి 5 కారణాలు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇతర స్త్రీల పట్ల పురుషులు ఆకర్షితులు కావడానికి గల కారణాలను చెప్పాడు. వాటి గురించి తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడి సూత్రాలు చాలా ప్రసిద్ధమైనవి. ఎవరైనా దానిని తమ జీవితంలో చేర్చుకుంటే మంచి జీవితాన్ని గడపగలరు. చాణక్య నీతి శాస్త్రంలో చాణక్యుడు మతం, డబ్బు, పని, మోక్షం, కుటుంబం, సంబంధాలు, గౌరవం, సమాజం, దేశం, ప్రపంచం అనేక ఇతర విషయాల గురించి చెప్పాడు. మానవుని మంచి జీవితానికి అవసరమైన అన్ని విషయాల గురించి చాణక్య నీతి చెబుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలపై కూడా చాణక్యుడు తన సూత్రాలను ఇచ్చాడు. ఆడ, మగ అనే తేడా లేకుండా మరొకరి పట్ల ఆకర్షణ సహజమే, కానీ ఈ ఆకర్షణ హద్దులు దాటితే సమస్య అవుతుంది అని చాణక్యుడు చెప్పాడు. అదే జరిగితే ఇద్దరి వైవాహిక జీవితం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. వివాహేతర సంబంధం ఎప్పుడూ ఘోరమైన పాపంగా పరిగణించాలి. చాణక్యుడు పురుషుడు తన భార్య కాకుండా ఇతర స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితుడవుతాడో కొన్ని కారణాలను పేర్కొన్నాడు. ఆకర్షణతో మొదలై ఆకర్షణ అనేది సహజమైన మానవ లక్షణం. అయితే ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. వివాహితులకు వివాహేతర సంబంధాలు అనేక కారణాల వల్ల సంభవిస్తాయి. వాటిలో ఒకటి మరొక మహిళపై ఆకర్షణ. సకాలంలో దాన్ని సరిదిద్దడం ద్వారా మీ వివాహాన్ని విడిపోకుండా కాపాడుకోవచ్చు, లేదా మీ వివాహం విచ్ఛిన్నం కావచ్చు. మీ భార్య మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. అందుకే వివాహేతర సంబంధం పెట్టుకోవద్దు. బాల్య వివాహం. చాణక్యుడు వివాహేతర సంబంధాలకు దారితీసే కారణాలలో ఒకటిగా బాల్య వివాహాన్ని పేర్కొన్నాడు. వివాహం అర్థం కాని వయసులో జరుగుతుంది. మీ కెరీర్ అధ్వానంగా మారినప్పుడు మీ భార్య మరింత మెరుగ్గా ఉండాలని కోరుకోవచ్చు. ఈ దశలో చాలామంది వివాహేతర సంబంధాల గురించి ఆలోచిస్తారు. అందుకే బాల్య వివాహాలు చేసుకోవద్దు. శారీరక సంతృప్తి. శారీరక సంతృప్తి లేకపోవడం వివాహేతర సంబంధాలకు దారితీస్తుందని చాణక్యుడు చెబుతున్న మరో కారణం. ఇలా చాలా సందర్భాలలో భార్యాభర్తల మధ్య ఉన్న ఆకర్షణ లోపమే స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతారు. శారీరక తృప్తి అంటే పడకలో ఒకరినొకరు సంతృప్తిపరచడమే కాదు, మానసికంగా మాటలతో ఒకరినొకరు అర్థం చేసుకోవడం. విశ్వాసం లేకపోవడం, భాగస్వామి పరస్పర నిబద్ధత, విజయవంతమైన లైంగిక జీవితం వివాహంలో చాలా ముఖ్యమైనవి. లేకపోతే మీ సంబంధం విరిగిపోతుంది. చాలా వివాహాలు విఫలం కావడానికి పరస్పర విశ్వాసం లేకపోవడం కారణం. మీ భాగస్వామితో మీ సంబంధంతో మీరు సంతృప్తి చెందిన తర్వాత కూడా మరొక సంబంధం కూడా తహతహలాడటం మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేసే చర్య అని చాణక్యుడు చెప్పాడు. తప్పుగా ఊహిస్తే మీరు మీ జీవిత భాగస్వామిని అత్యంత అందంగా భావించి వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు మీ జీవిత భాగస్వామి అందం, ప్రేమను తక్కువగా అంచనా వేస్తే అది మీ వైవాహిక జీవితంలో సమస్యలను ప్రారంభిస్తుంది. నిరాశ కారణంగా మీరు మరొకరి కోసం వెతకవచ్చు అని చాణక్య నీతి చెబుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.